విజయనామ సంవత్సరానికి శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు చేశారు. విజయనామ సంవత్సరం అందరికీ విజయాలు పంచాలంటూ దేవుళ్లను వేడుకున్నారు. ఉగాది వేళ ఆలయాలన్నీ జనం తాకిడితో సందడిగా మారాయి. రాష్ట్రమంతటా కొత్త సంవత్సరాది ఉగాది సందడి నెలకొంది. ప్రజలంతా నూతన ఏడాదిని ఘనంగా స్వాగతించారు. విజయనామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ రాజ్భవన్లో పంచాంగ శ్రవణం, తేనీటి విందు ఏర్పాటు చేశారు. వర్షాలు బాగా ఉంటాయని, ఈ ఏడాది గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళుతుందని పండితులు చెప్పారు. మంత్రులు, వివిధ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది సందర్భంగా విజయనామ సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం విజయనామ సంవత్సరం అంటే మనకి అన్నిట్లో విజయం రావాలి, ఈ రాష్ట్రానికి అన్నిట్లో విజయం రావాలి. మనం చేసిన పని ఎట్లా ఉండాలంటే అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తులో ఉంటే మన రాష్ట్రం ఇంకొక పెద్ద ఎత్తులో ఉండాలి. అదే నా స్వప్న, అదే నా కోరిక. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి ఇష్ట దైవాలకు పూజలు చేశారు. ఆలయాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉగాది పచ్చడి ఆరగించారు. కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలు పంచాలని కోరుకున్నారు. తెలుగు వారందరికీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులందరికీ కొత్త సంవత్సరం, తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలో ఉన్న అన్ని రుచుల్లాగే వాళ్ళ జీవితంలో కూడా చాలా ఎమోషన్స్, రుచులు, రంగులు అన్నీ ఉండాలని కోరుకుంటూ, ఈ రోజు చదివితే అండ్ తర్వాత ఏదైనా మంచి శుభకార్యం స్టార్ట్ చేస్తే ఈ సంవత్సరం అంతా బాగా జరుగుతుందని చెప్పి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ ఎక్కువ నమ్ముతారు ఈ ఉగాదిని. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అసలుకి మనకి తెలుగు నెలలు అనేవి మొదలయ్యేది మనకి ఉగాది నుండే. ఈ 12 నెలలకి గుర్తుగా మనం ఈ ఉగాది పచ్చడి, ఉప్పు, కారం, బెల్లం, మామిడికాయ ఇవన్నీ వేసుకొని చేసేది మన జీవితాంతం అన్ని కలిసి ఉండాలనే చేసుకుంటాము. ఉగాదిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కొత్త సంవత్సరాది అందరికీ మంచి చేకూర్చాలని వేడుకల్లో పాల్గొన్న భాజపా నేత వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. తిరుమల దివ్యక్షేత్రం ఉగాదికి శోభాయమానంగా ముస్తాబైంది. ఉగాది ఆస్థానం కారణంగా ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. సంస్కృతి, సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియజేసేలా కర్నూలు ఎన్ఆర్పేటలోని శ్రీలక్ష్మి ఉన్నత పాఠశాలలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రాజానగరంలోని ఓ పాఠశాలలో ఉగాదిని వినూత్నంగా నిర్వహించారు. ఉగాదిని సూచించేలా అక్షరాల అమరికగా చిన్నారులు ఒదిగిపోయారు. ఉగాదికి కావాల్సిన పూజా సామాగ్రి కొనేవారితో మార్కెట్లన్నీ కిటకిటలాడాయి. పచ్చడికి కావాల్సిన మామిడి తదితరాలన్నీ కొనుగోలు చేశారు.